హలో వైజాగ్. పీసీఓడి ఎటువంటి ఆడవాళ్ళలో వస్తుందో తెలుసుకునే ముందు పీసీఓడి అంటే ఏంటో ఈ రీల్లో తెలుసుకుందాం. ఈ పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఆర్ సిండ్రోమ్ అండి. ఇది అండాశయాలు అనేవి ఎఫెక్ట్ అవుతాయి. ఇక్కడ ఈ అండాశయాల్లో నీటి బుడగలు రావడం వల్ల హార్మోన్లు అనేవి కరెక్ట్ రేషియోలో ఉత్పత్తి అవ్వదు. దానివల్ల ఏమవుతుందంటే ఇర్రెగ్యులారిటీ, పీరియడ్స్ లో ఇర్రెగ్యులారిటీ వస్తుంది. టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి అవడం వల్ల ఎక్స్ట్రా హెయిర్ అది వచ్చేస్తుంది. ఫేస్ మీద, బాడీ మీద, ఎస్పెషలీ చిన్స్, లిప్ మీద, అప్పర్ లిప్ మీద, బాడీ మీద కూడా ఎక్కువ హెయిర్ గ్రోత్ అవుతుంది. అలా ఉన్నా కూడా మనం వెంటనే రియాక్ట్ అవ్వాలి. దాని తర్వాత పీరియడ్స్ ఇర్రెగ్యులర్ వలన మ్యారేజ్ అయిన పీపుల్లో కన్సెప్షన్ లేట్ అవుతుంది. అంటే ఎగ్ రిలీజ్ సరిగ్గా ఉండదు కదా, వీళ్ళకి పిల్లలు పుట్టడం అనేది లేట్ అయిపోతుంది. మెయిన్గా ఇది ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది అంటే ఒబిసిటీ ఉన్న వాళ్ళలో ఎఫెక్ట్ అవుతుంది. అలానే లీన్ పీసీఓఎస్ అని వేరే కండిషన్స్ సన్నగా ఉన్న వాళ్ళు కూడా ఉంటుంది. బట్ మనకి మెయిన్ ప్రాబ్లం అంతా ఈ స్ట్రెస్ వల్ల, బయట జంక్ ఫుడ్ వల్ల, ఓవర్ నైట్ అసలు నిద్రపోకుండా పిల్లలు అసలు ఎక్కడ యాక్టివిటీ లేకుండా ఉంటున్నారు ఈ మధ్య. దానివల్లే ఎక్కువ మనం ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటాం. ఇదంతా రెక్టిఫై అవ్వాలి అంటే మనం మెయిన్గా మన చేతుల్లో ఉన్న పని అది. బయట ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో పెట్టాలి పిల్లల్ని. అలా స్ట్రెస్ ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. యోగా కానీ, మెడిటేషన్ ఇలాంటివన్నీ చేయాలి. జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. అలా ప్రశాంతంగా ఉంటే మనకి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇన్ కేస్ అలా అవ్వకపోతే డాక్టర్ని కన్సల్ట్ చేయడం బెటర్.